తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. దీనిపై నేడు నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. ఈ నేపథ్యంలో కౌంటర్ దాఖలు చేసేందుకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ సమయం కోరారు. దీంతో తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా పడింది. సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. దీనిపై నేడు నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. ఈ నేపథ్యంలో కౌంటర్ దాఖలు చేసేందుకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ సమయం కోరారు. దీంతో తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా పడింది. ఇదే అంశంపైన పూర్తి న్యూ అప్డేట్స్ అందించడానికి తెలంగాణ స్పెషల్ కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, సంధ్య థియేటర్ ఘటనపై కూడా ఇప్పటికే మధ్యంతర బెయిల్ పొందినటువంటి అల్లు అర్జున్ హైకోర్టు ఇచ్చిన నేపథ్యంలో ఈ రోజు నాంపల్లి కోర్టు దానికి సంబంధించిన దాంట్లో కూడా వచ్చే నెల విచారణ చేసినటువంటి కోర్టు వచ్చే నెల 10వ తారీఖు వరకు కూడా వాయిదా వేయడం జరిగింది. దీనికి సంబంధించిన కేసులో ఏదైతే అల్లు అర్జున్ కూడా వర్చువల్ గా కూడా హాజరవ్వడం జరిగింది. దీనికి విచారణ కూడా ఎందుకంటే అక్కడ నేరుగా కాకుండా తన యొక్క న్యాయవాదులు వర్చువల్ గా హాజరవుతారని కూడా చెప్పిన నేపథ్యంలో దీనికి సంబంధించి విచారణ మాత్రం వచ్చే నెల 10కి కూడా వాయిదా వేయడం జరిగింది. ఎందుకంటే దాదాపు ఈ కేసుకు సంబంధించినటువంటి హైకోర్టు ఇప్పటికే బెయిల్ ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు మరోసారి కూడా దీనికి సంబంధించినటువంటి కేసు 30 వరకు తదుపరి విచారణ ఈ నెల 30కి వాయిదా వేయడం జరిగింది. దీనికి సంబంధించి అల్లు అర్జున్ విచారణ ఇంకా కొనసాగేందుకు మాత్రం ఏదైతే కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోరడం జరిగింది. దీనికి ఏదైతే తెలంగాణ నాంపల్లి కోర్టు కూడా దీనికి సంబంధించినటువంటి అన్ని విచారణ చేసినటువంటి కోర్టు ఇప్పటికే వచ్చే నెలకు వాయిదా వేయడం జరిగింది. వాయిదా వేసిన అనంతరం మళ్ళీ ఆ విచారణ చేస్తున్న సమయంలో అంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ సంబంధించి అల్లు అర్జున్ విచారణ చేసింది. దీనికి సంబంధించి హైకోర్టుకు సంబంధించినటువంటి దాంట్లో ఇప్పటికే అక్కడ సమస్య నేరుగా హాజరైతే చాలా ఇబ్బందులు అవుతాయని వర్చువల్ గా కూడా హాజరై కూడా దానికి సంబంధించినటువంటి కేసుకు సంబంధించినటువంటి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా అల్లు అర్జున్ హాజరవ్వడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.